రిటైర్డ్ ఉద్యోగ ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలి. దర్లా ధర్మేంద్ర డిమాండ్. తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటీ అండ్ తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారుల సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఒకరోజు రిలే నిరాహార దీక్షలను హనుమకొండ ఏకశిలా పార్కు దగ్గర చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన పెన్షనర్స్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఈ నరసింహారెడ్డి, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు దర్లా ధర్మేంద్ర మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వక్తలు వి రామ్ మనోహర్, కడారి భోగేశ్వర్, టి పురుషోత్తం, కె సుధీర్ బాబు మాట్లాడుతూ మార్చి 2024 నుంచి సెప్టెంబర్ 2025 వరకు రిటైర్డ్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన రిటైర్మెంట్ బకాయిలను 20 నెలలు గడిచిన ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెల్లించకపోవడం దారుణమని, పెన్షనర్లను మానసికంగా వేధించడమేనని, తీవ్ర అనారోగ్యానికి గురి చేయడం ప్రభుత్వానికి సరైంది కాదని వక్తలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్జిపిఏ టి వరంగల్ జిల్లా అధ్యక్షులు టి వీరయ్య, బకాయిల సాధన కమిటీ అసోసియేట్ అధ్యక్షులు కె దేవదాస్, బకాయిల సాధన కమిటీ ట్రెజరర్ సూర కుమారస్వామి, జాయింట్ సెక్రటరీలు ఎండి అబ్దుల్ గఫార్, ఎం దామోదర్, ఈ ఇంద్రసేనారెడ్డి, అశోక్ కుమార్, కేపీ రాజిరెడ్డి, సారయ్య, రాజేందర్, శ్యామరావు, మహేందర్రావు, సంజీవరెడ్డి, మామిండ్ల, మురళి, సాంబయ్య, సమ్మారెడ్డి, ఎండి మహాబాబు, అలీ, ఇంద్రసేనారెడ్డి, విశ్వనాథం, వేల్పుల రవీందర్, రఘువీర్, రాజిరెడ్డి, సమ్మయ్య, మహమ్మద్ మదార్ సాహెబ్, రాజకుమరయ్య, లిఫ్ కృష్ణారావు. ఈరోజు తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ బకాయిల సాధన సమితి మరియు పెన్షనర్ జేఏసీ ఆధ్వర్యంలో కూడా సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన నిర్ణయం మేరకు రాష్ట్రంలో తెలంగాణ అన్ని జిల్లాల లోపల నిరాహార దీక్ష చేపడుతుంది. ప్రధానంగా 2024 తర్వాత మార్చి తర్వాత రిటైర్డ్ అయిన ఉద్యోగులకు మీ దాచుకున్న డబ్బులు, అదేవిధంగా మీ దాచుకున్న ఇన్సూరెన్స్, మీ దాచుకున్న గ్రాట్యుటీ, జీపీఎఫ్ ఇవి మాకు రావాలని చెప్పి 2024 తర్వాత రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఆక్రోశంతో గతంలో కూడా ఉద్యమ కార్యక్రమం చేపట్టినాం. అయినా ప్రభుత్వం స్పందించగలక ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పెన్షనర్ చేసి సంయుక్తంగా మేము కలిసి నిర్వహిస్తున్నాం. వాళ్ళ సంఘీభావంతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో కూడా ఈ నిరాహార దీక్షకు మీరు మీడియా ప్రతినిధిగా రావడం మీకు అభినందన తెలియజేస్తున్నాం. నా పేరు కడారి భోగేశ్వర్, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బకాయిల సాధన సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి. మిత్రుల, విశ్రాంతి తీసుకోవాల్సిన ఉద్యోగులు అవిశ్రాంతంగా పోరాటం రోడ్డు మీద పడేసింది ఈ ప్రభుత్వం. గత 3 సంవత్సరాలు రిటైర్మెంట్ లేదు. 22 మార్చి తర్వాత రిటైర్డ్ అయిన ఉద్యోగులకు గతంలో రిటైర్మెంట్ కాగానే 1 నెల రోజుల లోపలనే మాకు బకాయిలన్నీ మాకు వచ్చేది, మీ దాచుకున్న మాకు డబ్బులు ఇచ్చేది. గౌరవప్రదంగా రిటైర్ అయిన ఉద్యోగులు జీవించే హక్కు మాకు సుప్రీంకోర్టు కల్పించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన హక్కు, న్యాయపరమైన హక్కు ఈరోజు తెలంగాణ లోపల గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మా హక్కును కాలరాస్తూ మీ దాచుకున్న డబ్బులన్నింటినీ ఇవాళ ప్రభుత్వానికి సొంత ప్రయోజనాలకు వాడుకొని మా డబ్బులు మాకు ఇవ్వడానికి ఇవాళ మమ్మల్ని రోడ్ల మీద పాలు చేసిండు. దీనివల్ల ఇవాళ రిటైర్ అయిన ఉద్యోగులం ఎన్నో ఆశలతోటి, ఎన్నో ఆలోచనలతోటి, ఎన్నో ప్రణాళికలతోటి రిటైర్ అయినాక విశ్రాంతి తీసుకోవాలని చెప్పి ఆలోచన ఉన్న ఉద్యోగులకు ఇవాళ రోడ్ల మీద పడేసి కుటుంబాలన్నీ రోడ్డు మీద పడేట్టు చేసి ఇలా అనేకమైన అనారోగ్య కారణాలకు, ఆత్మహత్యలకు ఇలా ఈ ప్రభుత్వాలు కారణమవుతున్నాయి. కాబట్టి ఆ ప్రభుత్వాలను డిమాండ్ చేసే క్రమంలో ఒక ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్ష పెట్టినాం. ఈ నిరాహార దీక్ష కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఇలా అన్ని ఉపాధ్యాయ సంఘాలు, అన్ని పెన్షన్ సంఘాలు అన్నిటినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి మేము ముందుకు కదులుతాం. ఇలా ప్రభుత్వాన్ని విన్నవించేది, అయ్యా మేము మీ డబ్బులు అడుగుతలేము, మీరు ప్రజాపాలన పేరు మీద 2024 లోపల మీరు అధికారంలోకి వచ్చినాక మీరు చెప్పిళ్ళు, మీరు అనేకమైన హామీలు ఇచ్చిన ఉద్యోగులకు, మీరు ఇచ్చిన హామీలను, మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు పరచమంటున్నాం. మీకు కొత్తగా ఏం అడుగుతలేము, మీ దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వమంటున్నాం. దీనివల్ల మా కుటుంబాలను బజార్ మీద పడకుండా, అదేవిధంగా మరణించకుండా మమ్మల్ని బతికనియ్యండి అని చెప్పి మిమ్మల్ని వేడుకుంటున్నాం. అయినా ప్రభుత్వం స్పందించట్లేదు. మీ ప్రజాప్రతినిధులను కలిసినాం, ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రం ఇచ్చినాం, సీఎం పేసీలో కూడా వినతి పత్రం ఇచ్చినాం. ఇప్పటివరకు స్పందించలేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే స్పందించి రేపు వచ్చే అసెంబ్లీ లోపల ఎట్టి పరిస్థితుల లోపల ఎన్నో అప్పులు తీసుకొస్తాను, ఇవాళ ప్రభుత్వం నుండి బయట నుండి అప్పులు తీసుకొస్తాను, ప్రతి నెల 5,000 కోట్ల అప్పులు తీసుకొస్తాను మీరే చెప్పిండు.
అప్పుగా మా డబ్బులు మాకే ఇవ్వడానికి మీకు ఎందుకు ఇబ్బంది పడుతుంది? మీకు కొత్తగా అడుగుతలేం కదా, కొత్తగా ప్రయోజనాలు కోరుకుంటలేం కదా, వాటిని ఇవ్వడానికి మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? కాబట్టి మీరు డిమాండ్ చేసేది అదే. ఇది కార్యక్రమం జరగకపోతే, అసెంబ్లీలో తీర్మానం చేయకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున కుటుంబాలతోటి హైదరాబాద్ లోపల పెద్ద ఎత్తున మళ్ళీ ఉద్యమ కార్యక్రమం నిర్వహిస్తానని చెప్పి ఈ వేదిక మీద నుండి నేను డిమాండ్ చేస్తున్నాను. వ్యాప్తంగా ఈరోజు పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో మరియు బకాయిల సాధన కమిటీ ఆధ్వర్యంలో ఏకశిలా పార్కు హన్మకొండ లోపల ఈ యొక్క నిరాహార దీక్షను చేపడుతున్నాము. మార్చి 2024 నుండి ఈ రిటైర్మెంట్లు అయినటువంటివి ప్రారంభమైనవి. గత టీఆర్ఎస్ ప్రభుత్వము చేసిన ఆ దుర్మార్గ పాలన అంతరించి తను చేసినటువంటి ధనిక తెలంగాణగా ఉన్నటువంటి తెలంగాణను అప్పుల తెలంగాణ మార్చినటువంటి గత ప్రభుత్వాన్ని ఓడించాలి అనేటువంటి ఆ లక్ష్యంతో ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా పెన్షన్లందరూ కూడా మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడం జరిగింది. మా వల్లనే మీరు ఈ ఎవరు అధికారంలోకి రాగలిగారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఈ విధంగా ఈ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఈ యొక్క 22 నెలలు రిటైర్మెంట్లో ప్రారంభమైనప్పుడు కూడా ఈ రిటైర్మెంట్ల బకాయిలు అనేటువంటివి చెల్లించకపోవడం వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క మా యొక్క రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటివి రాకపోవడం వల్ల అనేక మంది అప్పుల పాలై అనారోగ్యం పాలై ఈరోజు ఆసుపత్రుల లోపల చాలామంది కొట్టుమిట్టాడుతున్నారు. తర్వాత ఈరోజే పత్రికల్లో కూడా ఒక ప్రెస్ నోట్లో రావడం జరిగింది. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాను అనేటువంటి చిన్నయ్య అనేటువంటి ఒక రిటైర్డ్ ఉద్యోగి కూడా నేను నా యొక్క అవసాన దశలో ఉన్నాను, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాను, నా యొక్క రిటైర్మెంట్ డబ్బులు అనేటువంటి నాకు 55 లక్షలు రావాలి, నాకు చెల్లించండి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా చాలామంది ఇప్పటి వరకు 35 మంది చనిపోయినా కానీ మీరు మా యొక్క పెన్షన్ల పట్ల మీరు ఏమాత్రం మానవత్వం లేకుండా, దయ కనికరం లేకుండా ఈ విధంగా మీరు ప్రవర్తించడం అనేటువంటిది మా సరైన విధానం కాదని ముఖ్యమంత్రి గారు మీరు మా యొక్క పెన్షన్ల యొక్క ఆవేదనను అర్థం చేసుకొని మాకు రావాల్సినటువంటి రిటైర్మెంట్ బకాయిలన్నింటినీ తక్షణము ఏకమొత్తం లోపల చెల్లించాలని ఈ సభాపక్షాన వేదిక పక్షాన నేను డిమాండ్ చేస్తున్నాను. నా పేరు కందుకూరి దేవదాసు. నేను ఉమ్మడి వరంగల్ జిల్లా బకాయిల సాధన కమిటీ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడిని.